అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటారో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com, ఎస్జీటీ అయితే పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com, టీజీటీ అయితే పీజీటీ అయితే. ఈ బ్లాగ్స్‌లో ఏందంటే టోటల్ సిలబస్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్జీటీకి సంబంధించి డీఎస్సీకి సంబంధించిన మెథడాలజీ ఏదైతే ఉందో ఆ మెథడాలజీ అంతా కూడా కవర్ చేయబడింది. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడున్న ఏదైతే డిఎస్సికి ఉందో ఆ మెథడాలజీ ఇది. అట్లానే ప్రీవియస్ పేపర్స్ డిఎస్సికి 2019 డిఎస్సి జరిగింది కదా, దానికి సంబంధించినటువంటి పేపర్ అనమాట. పేపర్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఫోన్లో చూస్తుంటే మీకు ఐ కార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉంటాయి. అట్లానే మీకు డిఎస్సి ఏదైతే పోయెట్స్ చేసే నావలిస్ట్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా చక్కగా కవర్ చేయబడి ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ కొత్తవి కూడా యాడ్ చేయబడతాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి 28వ తారీఖున జరిగినటువంటి ఈ సెషన్ 2 మధ్యాహ్నం జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ని చూస్తూ ఉన్నాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం చూస్తుంటే ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన ఒక బిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. షీ అండి, షీ ఉన్నప్పుడు ఆర్ నాట, వర్ నాట, డోంటా, డస్ నాట. చూస్తే ఆర్ నాట్ కానీ వర్ నాట్ కానీ ప్లూరల్స్ వి, యు, దే వాటికి వస్తుంటాయి కాబట్టి ఇవి కావు. డోంట్ అనేది ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ వి, దే, డోంట్ వస్తుంది. ఈ, షీ, ఇట్కి లేదా ఎనీ సింగులర్ నౌన్కి వచ్చేసి లేదా సింగులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమొస్తుంది అంటే డస్ నాట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత రెండో ప్రశ్న, చూస్ ద సెంటెన్స్ ఇన్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చూడండి, నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కరెక్ట్గా ఉన్నది అన్నారు. దే డోంట్ లైక్ ఐస్ క్రీమ్. లైక్ కాదు లైక్స్ అన్నారు. లైక్ ఉండాలా, ఎస్ ఉండకూడదు కాబట్టి అది తప్పు. హీ డజంట్ అని ఉండాలా కాబట్టి ఇక్కడ తప్పు అయింది. దే డజంట్ కాదు దే డోంట్ అని ఉండాలా. హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాలుగోది కరెక్ట్ అవుతుంది. తర్వాత చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో గ్రామటికల్గా కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్ని గుర్తించమన్నారు. చూడండి, సుపీరియర్, ఇన్ఫీరియర్ వాటికి ఎప్పుడు కూడా టు అనేది వస్తుందండి, ఫాలో అవుతుంది. సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఈ విధంగా. ఇక హీఈస్ మోర్ సుపీరియర్ టు, హీఈస్ నాట్ సుపీరియర్ టు. చూడండి, సుపీరియర్ అంటేనే యాక్చువల్గా అక్కడ కంపారిటివ్ వస్తుంది. ఈజ్ సుపీరియర్ టు యూ, ఇద్దరిని పోల్చి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మోర్ సుపీరియర్ అనేది కరెక్ట్ కాదు. ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ అంటే నీకన్నా అతనేమి సీనియర్ కాదు, పెద్దవాడు ఏం కాదు. 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్ ఫర్ సీక్వెన్సింగ్. సీక్వెన్సింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి రాయడం అనమాట. సీక్వెన్స్ అనేది దానిలో మనం చూస్తే కుడ్ యూ రిపీట్ అంటే మరలా చెప్పు అనేసి అడగడం. టు రీక్యాప్ అన్న మరలా ఎన్నది చెప్పడం. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, నెక్స్ట్ అనేది ఉండాలి. సమ్మప్ అంటే సమ్మరీ చెప్పడం అనమాట. నెక్స్ట్ అనేది కరెక్ట్ అనమాట. సీక్వెన్సింగ్ అంటే 1, 2, 3 నెక్స్ట్ ఏంటి అట్లా. నెక్స్ట్ మనం 65వ ప్రశ్న చూద్దాం. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేట్ సెంటెన్సెస్. ఇందులో చూసినట్లయితే చూడండి, ఎప్పుడైనా కానీ ఒక లిస్ట్ అనేది ఉందనుకోండి ఐటమ్స్. ఇప్పుడు షీ ఎంజాయ్స్ ఇక్కడ అవసరంలా, రీడింగ్ దగ్గర పెట్టాలా, తర్వాత రైటింగ్ దగ్గర పెట్టాలా, అండ్ అర్థమెటిక్ అనేది ఉండాలా. అలా ఉన్నది ఏది? షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. మీరు కొత్త సిబిఎస్ఈ పుస్తకాలు గనక చూసినట్లయితే మీరు పాత పుస్తకాల్లో లేనిది కొత్త పుస్తకంలో ఉన్న ఒక విషయాన్ని గమనిస్తారు. అదేంటంటే కామా అనేది ఎండ్కి ముందు ఉండడం అనే విషయాన్ని సిబిఎస్ఈ పుస్తకాలు మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి పేజీలో మీకు ఇది కనబడ్డం అయితే మీకు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కనబడుతుంది, ఎండ్కి ముందు కూడా కామా ఉండడం. కాబట్టి ఆ విషయం అనేది మెయిన్ సిబిఎస్ఈ పుస్తకాల్లోనే ముందు ఎక్కువగా మనకు కనబడుతుంది అనమాట. కాబట్టి సెకండ్ రైట్ ఆన్సర్, మిగతా అన్ని కూడా తప్పు అవుతాయి. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్. చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని అడుగుతున్నాడు. అంటే డిక్షనరీలో కనబడేటటువంటిది ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డరే కదా. చూడండి, ఈఎక్స్, 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 కామన్గా కనబడేది ఈఎక్స్ని మనం తొలగిస్తున్నాం. ఈఎక్స్ క్యాన్సిల్ కొట్టేస్తున్నాం. ఇప్పుడు మనకి పి ఉంది, ఏ ఉంది, పి ఉంది, ఏ ఉంది. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎగ్జామ్ ఏ అన్నది తీసుకుంటాం ముందు. ఎగ్జామ్
ఇక్కడ కూడా ఏఎం ఉంది, ఇక్కడ కూడా ఏఎం ఉంది. కాబట్టి ఇక్కడ ఏఎం తర్వాత కూడా ఇంకా ఉంది పి. మనం ముందు ఇది తీసుకోవాలి. డి ఉన్నది ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ డి ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ డి ఉన్నది ఇదే, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం క్లారిటీ కావాలంటే ఎగ్జామ్ తర్వాత ఎగ్జాంపుల్ ఉంది. తర్వాత ఎక్స్పెన్సివ్ చూడండి, పి ఉన్నాయి. పి క్యాన్సిల్ చేసేస్తాం. ఈ ముందా ఆర్ ముందా? ఈ ముందు కాబట్టి సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేస్తాం. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణం దాని ఫలితం ఆ విధంగా ఉండేది. లైక్ వైజ్ ఆ విధముగా, అలా. దేర్ ఫోర్ కాబట్టి, ఈ కారణం ఉంది కాబట్టి అలా జరిగింది. అతనికి ఒంట్లో బాగోలేదు కాబట్టి బడికి రాలేదు. హీ ఈజ్ ఇల్ దేర్ ఫోర్ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్. ఆ విధంగా. మీన్ వైల్ అదే సమయంలో, సిమిలర్లీ అదే రకంగా. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ చూపిస్తుంది దేర్ ఫోరే. యాజు, సిన్సు, దే ఫోరు, బికాజు ఇవన్నీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద మనకి కనబడతాయి. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్. నాట్ ఏ సింపుల్ సెంటెన్స్ అండి. సింపుల్ సెంటెన్స్ అంటే సింపుల్గా ఒక మెయిన్ క్లాస్ లేకపోతే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ద క్యాట్ చేజ్ ద మౌస్. ఇది సింపుల్ సెంటెన్స్. అండి. వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్. వైల్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ద డాగ్ బార్క్ లౌడ్లీ. ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ అండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఇది ద క్యాట్ విత్ ద షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్ అంటే సింపుల్గా ఇది సింపుల్ సెంటెన్స్ అండి. ఇక్కడ మనకి ఏం లేదండి. ఇక్కడ ఏమి మనకి సబార్డినేట్ కంజంక్షన్ ఇలాంటివి ఏమీ లేవు, కాబట్టి సింపుల్ సెంటెన్స్. చేజింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ. ఇది కూడా ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఇది ఓ ఫ్రేజ్ లాగా అనమాట. ఇది ఫ్రేజ్ కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్సే. మూడోది సింపుల్ సెంటెన్సే, నాలుగోది సింపుల్ సెంటెన్సే, ఒకటోది కూడా సింపుల్ సెంటెన్సే. రెండోది కాంప్లెక్స్ సెంటెన్సు, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్ అనేది. ఇక్కడ మనం గమనించినట్లయితే 1, 3, 4లో 3 రకాలుగా ఇచ్చాడు. ఫ్రేజు ప్లస్ మెయిన్ క్లాస్ ఇచ్చాడు. మధ్యలో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా విత్ ఇట్ షార్ప్ క్లాస్ అని ఇచ్చేసి క్యాట్, తర్వాత సింపుల్గా మెయిన్ క్లాస్ అనేది ఇచ్చేయడం జరిగింది. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఈ క్రింది వాటిలో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కానిది నాట్ అన్నాడు. చూడండి, WH ఉన్నాయి. హూ, వాట్, విచ్, వేర్, వెన్, హౌ మచ్. అంటే హౌ మచ్, హౌ మెనీ మాత్రమే హెచ్తో స్టార్ట్ అవుతాయి. మిగతా అన్నీ కూడా డబ్ల్యూతో స్టార్ట్ అవుతాయి. ఈ 3 ఉన్నాయి చూసారా, ఈ 3 కూడా మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట. ఇక్కడ హిమ్ అనేది ప్రొనౌన్ కేటగిరీ కాబట్టి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అయితే హిమ్ అనేది కాదు. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అయితే కాదు, ప్రొనౌన్ కేటగిరీ వేరేది కాబట్టి హిమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత డాష్ ద సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్. ఇక్కడ మనకు చూస్తే ఈ కొరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఎయిదర్ ఆర్, ఈ ఆర్ కాదు, ఓఆర్ అని ఉండాలి. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఇది ఓకే. బోత్ అండ్ ఓకే, దేర్ ఫోర్ ఉండదు దాంట్లో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, 2 ఉండదు. అంటే అన్నీ కూడా సపరేట్గా యాడ్ అయ్యి ఉన్నాయి. నెయిదర్ నార్ ఒక్కటే వీటిలో కరెక్ట్గా ఉంది. నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్ అంటే సన్ రైజ్ అనేది లేదు, అలా అని చందమామ కూడా లేడు అనేసి అర్థం. నెయిదర్ ద సన్ రైజెస్, సూర్యోదయం లేదు, అలా చంద్రోదయం అనేది కూడా లేదు. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. డిలే అవడం కానీ పోస్ట్పోన్ అవడం కానీ. సెటిల్ డౌన్ అంటే ఓ చోట ఉండిపోవడం అనేసి. హోల్డ్ ఆఫ్ అంటే దాన్ని హోల్డ్లో ఉంచడం అంటారే దాన్ని. గివ్ అప్ అంటే మానుకోవడం, బ్రింగ్ అప్ అంటే పెంచడం. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి హోల్డ్ ఆఫ్ అంటే హోల్డ్లో పెట్టారంటుంటారు కదా, టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ లోపిస్తుంది. యూ అనేది మనకు కనబడుతుంది. క్లోజ్ ద డోర్, ప్లీజ్ గివ్ మీ వాటర్. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ ఇక్కడ మిస్ అవుతుంది. ఇక ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనం అడిగింది క్వశ్చన్ మార్క్ కాబట్టి చూసినట్లయితే 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద వోల్ఫ్ ఆస్క్. వోల్ఫ్ అడిగింది, తోడేళ్ళు అడిగింది కుక్కని ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాను.
ద వోల్ఫ్ ఆస్క్ ద డాగ్ ఇఫ్ రాదు. ఇఫ్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఎప్పుడు వస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే, ఇన్వర్టెడ్ కామాస్లో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే ఆర్ యూ లేకపోతే ఈజ్ అలా ఉంటే అప్పుడు ఇఫ్. వెదర్ కూడా అంతే, ఇఫ్ అయినా వెదర్ అయినా ఒకటే. కాబట్టి ఇక్కడ ఉన్నది వేర్, క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ వర్డ్తోనే స్టార్ట్ అవుతుంది. ద వోల్ఫ్ ఆస్క్ ద డాగ్ వేర్, దట్ రాదు. దట్ ఎందుకు రాదు? ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏ క్వశ్చన్ వర్డ్ ఉంటే ఆ క్వశ్చన్ వర్డ్తోనే రావడం జరుగుతుంది. వేర్ వాజ్ ఈ గోయింగ్, ఇక్కడ వేర్ వాజ్ ఈ గోయింగ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి. కానీ వేర్ హీ వాజ్ గోయింగ్ అనేది కరెక్ట్ ఫుల్ స్టాప్ ఉంటుంది. ద వోల్ఫ్ ఆస్క్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావని కుక్కని తోడేలు అడిగింది. అది క్వశ్చన్ కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు ఎవరో. ఎక్కడ వెళ్తున్నావు అని అడిగింది, అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, క్వశ్చన్ కాదు అది. సో ఫోర్త్ రైట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ క్లాస్ రూమ్ ఫర్ లంచ్. సమ్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాజ్ అ, ఈజ్ అ, వాజ్ అ, హ్యావ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ అంటే V3 ఉంది. V3 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే హ్యాజో, హ్యావో, హ్యాడో ఉందని అర్థం. ఇక్కడ సమ్ వచ్చేసి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ వస్తుంది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో కొంతమంది, అంటే ప్లూరలే, ఇద్దరికి మించి కొంతమంది వెళ్ళారు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ అనమాట. హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి. ఇందులో హ్యావ్ మనం సరిపోతుంది ఎందుకంటే ప్లూరల్ సెన్స్ ఉంది. సమ్ ఆఫ్ స్టూడెంట్స్లో కొంతమంది. ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో ఎక్కువ మందికి అంటుకునే వ్యాధి అనమాట ఒకే ఏరియాలో. అన్ని ఏరియాలో కాదు, అన్ని ఏరియాలో అయితే పాండెమిక్. పాన్ అంటే ఆల్ అని అర్థం. పాన్ ఇండియా అంటుంటారా, పాన్ ఇండియన్ మూవీ అని అంటున్నారు ఇప్పుడు ఎక్కువగా. పాన్ అంటే ఏంటంటే ఆల్ అనేసి. ఇక్కడ ఆల్ కాదు, ఒక ఏరియా మాత్రమే కాబట్టి ఎపిడెమిక్, అంటువ్యాధి లాంటిది మొత్తం ఇదైందనమాట. కంటాజియస్ అంటే ఒకళ్ళని టచ్ చేస్తే ఇంకోళ్ళకి అంటుకునేది అనమాట. కంటాజియస్ అంటే సపోజ్ ఇద్దరు పక్కన కూర్చుంటే వాళ్ళకు కూడా అంటుకునేది ఈజీగా. ఇన్కారిజిబుల్ అంటే తప్పు లేనటువంటిది అనేసి. అకాడమిక్ అంటే తెలుసు, విద్య దానికి సంబంధించింది అనేసి. ఎపిడెమిక్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆస్ట్రోనాట్, ASTRONAUT, ఇది కరెక్ట్ అండి. ఇక్కడ ఏ ఉండాలా, ఓ బదులు, అండ్ ఇక్కడ ఏ ఉండాలా, ఇక్కడ ఏ ఉండాలా. ఆస్ట్రోనాట్ ఇక్కడ కూడా ఏ ఉండాలి, ASTRONAUT, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 77వ ప్రశ్నకు వచ్చేసాం. వెన్ దే రిటర్న్ నిషాద్ టోల్ మీ he had been to see Mr. Nath and I felt almost annoyed that I had not been there. Annoyed దానికి ఏం రాయమంటారు, సినానిమ్ రాయమంటున్నారు. హ్యాపీ, డిలైటెడ్, ఎక్సైటెడ్. హ్యాపీ అన్నా, డిలైటెడ్ అన్నా, ఎక్సైటెడ్ అన్నా. హ్యాపీ అంటే సంతోషపడడం, డిలైట్ అన్నా సంతోషం ఆనందంగా ఉండడం, అండ్ ఎక్సైటెడ్ అంటే బాగా ఆనందం ఎక్కువైపోవడం అనమాట. అయితే ఈ మూడు కూడా ఒకటే. ఇరిటేటెడ్ అనేది కరెక్ట్ అనమాట సినానిమ్ అనాయిడ్కి. అంటే అనవసరంగా ఉంటే బాగుండే అనేసి ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. యాంటనిమ్ క్వైట్లీ అంటే సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ. సినానిమ్స్ రాయమంది. యాంటనిమ్ క్వైట్లీకి యాంటనిమ్ లౌడ్లీ. వన్ రైట్ ఆన్సర్. The feature of language which we can talk about a person or a thing at a distance and not in front of us is. చూడండి, యాక్చువల్గా జంతువులు ఉంటాయి. జంతువులు మాట్లాడుకునేటప్పుడు వాటి కళ్ళ ముందు ఉన్న వాటి ప్రస్తావన మాత్రమే అవి తేగలవు. వేరే వాటి దూరంగా వాటికి కనబడినటువంటి వస్తువు యొక్క ప్రస్తావనని అవి ఏమాత్రం కూడా చేయలేదన్నమాట. కేవలం ఏంటంటే వాటి కళ్ళ ముందున్న వాటి గురించే మాట్లాడుకుంటాయి ఈ జంతువులు. మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే లేని ప్లేస్లో లేని వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుంటారు. దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు ఈ యొక్క స్వభావాన్ని. మనిషికి ఉన్నటువంటి ఇదన్నమాట డిస్ప్లేస్మెంట్ అనేది.
నెక్స్ట్ ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ డైరెక్ట్ మెథడ్ ఈస్. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడైనా కానీ సెంటెన్స్ ఆధారితం అండి. డైరెక్ట్ మెథడ్ అంటే ఏం లేదు, ఇంకా పుట్టంగానే నార్మల్గా మాట్లాడేసుకుంటూ ఉండడమే డైరెక్ట్ మెథడ్ అంటే. ఇంకా నో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏం లేకుండా చూసుకోవడం, ప్రతిదీ ఇక ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉండడం, ఏది చూసినా ఇంగ్లీష్లో వినడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్లో రాయడం, అంతా అదే జరుగుతుంది. సెంటెన్స్ ఉంటుంది, ఆల్ఫాబెట్ కాదండి. ఏబిసిడీలు నేర్పించడం ఉండదు. స్టార్టింగ్ నుంచి వాడిని పుట్టిక నుంచి కూడా హే బాయ్ గివ్ ఇట్ టు మీ కమాన్ ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. సెంటెన్స్ ఆధారితంగా జరుగుతుంది డైరెక్ట్ మెథడ్ అనేది. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఏంటి అని అడుగుతాం. ఆల్ టీఎల్ఎం ఈ స్టోర్డ్ కాదు, టీఎల్ఎం స్టోర్ అయ్యేది కాదన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఇది జరుగుతుందండి. లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏం జరుగుతుందంటే కంప్యూటర్ ఉంటుంది, ఆడియో వీడియో విజువల్స్ ఉంటాయి, స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం ఉంటాయి. సైన్స్ ఎక్విప్మెంట్ అది సైన్స్ ల్యాబొరేటరీ, సైన్స్ ఎక్విప్మెంట్ ఉండేది సైన్స్ ల్యాబొరేటరీ, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ కాదు. వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ ఉంచేది కాదనమాట. రెండు కరెక్ట్ ఆన్సర్. లాంగ్వేజ్ ల్యాబ్ అనేది కరెక్ట్. అక్కడ ఏముంటుందంటే ఒక కంప్యూటర్ ఉంటుంది, వేరియస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఏం చేస్తుందంటే మనం ఎట్లా మాట్లాడుతున్నామో రికార్డ్ చేసి మనం మరలా వాటిని వినడానికి దోహదపడుతుంది అనమాట. ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ నేరేషన్. కథ చెప్తున్నారు, టోనా, జెస్చర్సా, సైజ్ ఆఫ్ క్లాసా, ఇన్వాల్వ్మెంటా. కథ చెప్పేవాడికి సరైన టోన్ ఉండాలండి, చెప్పేదాన్ని బట్టి మనం అట్రాక్ట్ అవుతాం. జెస్చర్స్ అట్లానే చెప్పేవాడు ఖచ్చితంగా ఆయన చేతులు కాళ్ళు కదల్చడం అనేది ఉంటే లీనమైపోతాడు. ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఆ కథలో లీనమై చెబుతూ ఉంటే వినే వ్యక్తులు కూడా చాలా సంతోషిస్తారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేరేషన్ జరుగుతున్నప్పుడు కావాల్సింది టోను, జెస్చర్స్, ఇన్వాల్వ్మెంట్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకు ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ద యాన్షియెంట్ క్యాసిల్ లూమ్ మ్యాజెస్టిక్లీ అటాప్ ది హిల్. ఒక పెద్ద కోట అనేది ఉంది, అది ఎక్కడుందంటే కొండ మీద ఉంది. ఇట్ స్టోన్ వాల్స్ బేరింగ్ ద స్కార్స్ ఆఫ్ బాటిల్స్ లాంగ్ పాస్ట్. చాలా ఏళ్ల క్రితం లేదా చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి యుద్ధపు గాయాలు దాని మీద ఉంది. విత్ ఇన్ ఇట్ షాడోరీ హాల్స్ విస్పర్స్ ఆఫ్ హిస్టరీ ఎకోడ్ టెల్లింగ్ టేల్స్ ఆఫ్ నైట్స్ అండ్ కింగ్స్. ఆ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ హాల్స్ కానివ్వండి అన్నీ కూడా గతకాలపు కథల్ని చెప్తున్నాయి. మాస్ కవర్డ్ కాబుల్ స్టోన్స్ లెడ్ టు ఎ కంట్రీ కోర్ట్ యార్డ్ వేర్ ఎ సాల్టరీ ఫౌంటైన్ ట్రికిల్డ్. ఇక కొంత ఈ పాచి పట్టినటువంటి స్టోన్స్ ఉన్నాయి. ఇక అక్కడ ఒక ఫౌంటైన్ అనేది ఉంది, చిన్నగా వాటర్ అనేవి పడతా ఉన్నాయి. ఇట్స్ వాటర్ రిఫ్లెక్టింగ్ క్యాజెస్ టైమ్లెస్ గ్రాండ్యూ. ఆ ఏదైతే ఫౌంటైన్ ఉందో ఆ ఫౌంటైన్ అక్కడ ఉన్న రాజరిక వైభవాన్ని తెలియజేస్తుంది. ఇన్ దిస్ ఫోర్ట్రెస్ ఆఫ్ పాస్ట్ లెజెండ్స్ వర్ బార్న్, సీక్రెట్స్ విస్పర్డ్ ఇన్ ద విండ్. ఈ ఏదైతే కోట ఉందో ఈ కోటలో గతం అనేది ఉంది, చాలా కథలు అక్కడ పుట్టి రాజులు పుట్టారు అండ్ చాలా రహస్యాలు అనేవి ఆ కోటలో దాగున్నాయి. ఇప్పుడు ఇదండి ఈ ప్యాసేజ్ని బట్టి రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ని అడుగుతున్నారు. ద క్యాజిల్ స్టూడ్ ఇన్ రూయిన్స్ క్లంబ్లింగ్ అండ్ ఫర్గాటెన్. ఈ క్యాజిల్ కోట అనేది ఏమైందంటే పాడుబడిపోయింది అండ్ మొత్తం యుద్ధం వల్ల ఏంటంటే బాగా దెబ్బతిని ఉందనేసి. క్రంబ్లింగ్ అంటే అసలు లేదు, రాయి మీద రాయి నిలబడకుండా పడిపోయి ఉందని. యాక్చువల్గా కాదు, ఇది కాదు. ఎందుకంటే దాని లోపల చాలా విషయాలు ఉన్నాయని, పాచిపట్టినటువంటి రాళ్ళు కానివ్వండి, ఫౌంటైన్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కోర్ట్ యార్డ్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా, అన్నీ పడిపోతే ఇవన్నీ యార్డ్ నుంచి వస్తాయి. ద క్యాజిల్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఎ వ్యాలీ నాట్ ఏ టాప్ ఆఫ్ హిల్. కాదు, టాప్ ఆఫ్ హిల్ అని చెప్తారు, ఎటాప్ ద హిల్, హిల్ పైన అని చెప్తుంటే నాట్ ఏ టాప్ హిల్ అంటే ఎట్లా? ద కోర్ట్ యార్డ్ వాజ్ బార్ అండ్ డివైడ్ ఆఫ్ ఎనీ ఫీచర్స్. ఇది తప్పే, కోర్ట్ యార్డ్ ఏమీ లేకుండా లేదు, ఉన్నాయి. ద ఫౌంటైన్ కోర్ట్ యార్డ్ వాజ్ డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్. ఇది కరెక్ట్, దాని నుంచి వాటర్ పడుతున్నాయి, ఫౌంటైన్ నుంచి వాటర్ పడుతున్నాయి అండ్ నెగ్లెక్టెడ్, ఎవరు దాన్ని పట్టించుకున్న ఇది లేదు. ఎందుకంటే పాచి పట్టింది ఆ దగ్గరలో ఉన్నా కాబట్టి ఎవరు పట్టించుకోవట్లా. ఫోర్త్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం రెండోది చూస్తున్నాం ప్యాసేజ్లో వచ్చేసి ద క్యాజిల్ సాల్స్ వర్ బ్రైట్లీ లిట్ విత్ మోడర్న్ లైటింగ్ ఫిక్చర్స్. ఇక్కడ లైట్లు ఉన్నాయని చెప్తాను. అసలు టోటల్గా నెగ్లెక్ట్ చేయబడింది, పాచి పెట్టిందంటే
ఇక్కడ లైట్లు ఉన్నాయని చెప్తున్నారు. కాదు, తప్పు. మాస్ కవర్డ్ ద వాల్స్ ఆఫ్ క్యాజిల్ గివింగ్ ఇట్ ఎ సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ. నిజమే. ఏంటంటే ఆ వాల్స్కి పాచి పట్టింది, అంటే కొంచెం ఏజ్గా మిస్టరీగా ఉంది. ఇది నిజం. కోర్ట్ యాడ్ వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ ఫిల్డ్ విత్ పీపుల్. పీపుల్ అనే పదమే లేదు, అసలు నెగ్లెక్టెడ్ అయింది, పాచి పెట్టిందంటే పీపుల్తో ఫిల్ అయిపోయింది అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. లెజెండ్స్ వర్ రిటర్న్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద క్యాజిల్. ఆ క్యాజిల్ యొక్క గోడల మీద కథలు అనేవి రాసి ఉన్నాయి గొప్ప గొప్ప వాళ్ళ గురించి. అసలు అలాంటివి లేదు. కాకపోతే ఆ సెన్స్ అనేది వస్తుంది. రెండోది రైట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే, ఏ లాంగ్వేజ్ అయినా సరే మన థాట్, తర్వాత మదర్ టంగ్, ఆ తర్వాత మనం మాట్లాడేటటువంటి భాష ఈ విధంగా ఉంటుంది. మన ఆలోచనల నుంచి మాతృభాష నుంచి నేర్చుకున్న భాషకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా కాకుండా డైరెక్ట్గా థాట్స్ టార్గెట్ లాంగ్వేజ్కి, అంటే మనం మాట్లాడేటటువంటి లాంగ్వేజ్కి వెళ్ళడం అనేది డైరెక్ట్ మెథడ్ వల్ల సాధ్యమవుతుంది. డైరెక్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా సెంటెన్సెస్ నేర్పించే పిల్లలకి, డైరెక్ట్గా తెలుగు మాట్లాడినట్టు మాట్లాడడమే ఇంగ్లీష్లో. అట్లా మాట్లాడేస్తే అది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. మనం ఏంటంటే బైలింగువల్ అంటే 2 భాషలు అనేది ఉపయోగిస్తాం. అయితే అవసరమైనప్పుడు ఏం చేస్తామంటే బైలింగువల్లో అవసరమైనప్పుడు మాత్రమే విద్యార్థికి సహాయపడే విధంగా మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. సపోజ్ ఎలిఫెంట్ ఉందనుకోండి, ఎలిఫెంట్ ఏందని తెలియకపోతే ఏనుగు బొమ్మ చూపించామనుకోండి, అది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏనుగు అని తెలుగులో చెప్పామనుకోండి, అది బైలింగువల్ మెథడ్ అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ ట్రాన్స్లేట్ చెప్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. టెక్నిక్ అనమాట, భాషని నేర్పించడంలో టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, ఇవి కాదంటారు. ఎంసీక్యూస్, రోల్ ప్లేస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇవన్నీ టెక్నిక్సే. ఇది అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటి? మనం ఎంత నేర్చుకున్నామో తెలుసుకోవడం, నేర్పించే టెక్నిక్ కాదు అది. ఎంత నేర్చుకున్నామో అసెస్మెంట్ చేయడం. కాబట్టి 86 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాదనమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది టెక్నిక్ కాదు. ద రెయిన్ ఫాల్స్ ఆఫ్ అగెయిన్స్ట్, ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండర్, ఫ్రమ్ అబవ్. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పై నుంచి పడుతుంది. ఫాల్స్ ఫ్రమ్ అబవ్. ఓకే, ఆఫ్ అగెయిన్స్ట్, ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండరు, ఇవన్నీ కూడా రాంగ్ ఇవి అనమాట, ప్రిపోజిషన్స్ అవన్నీ. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఫస్ట్ కండిషన్ అనేది ఇఫ్ క్లాజ్ దేనికి ఉపయోగిస్తారు? అబౌట్ రియల్ ఆర్ అన్లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్, అబౌట్ అన్రియల్ పాస్ట్, అబౌట్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, అబౌట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్. చూడండి, ఫస్ట్ కండిషన్ ఎట్లా ఉంటుంది? సింపుల్ ఇఫ్ క్లాజ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అండ్ తర్వాత సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్, సింపుల్ ఫ్యూచర్తో ఉంటుంది. ఇదనమాట. అన్రియల్ పాస్ట్ కాదు, అలానే థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ కాదు, డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ కాదు. ఫస్ట్ కండిషన్లో రియల్ అండ్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్కి సంబంధించి. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం. ఇక్కడ అడుగుతున్నాను అనమాట, మీ కొంచెం సమయం నాకు ఇస్తారన్నాడు. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం, మీ టైంలో కొంచెం, మీ సమయంలో కొంచెం నాకు ఇస్తారా అనేసి. ఇదేంటంటే పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. మన పర్మిషన్ అనేది తీసుకోవడం అనమాట. మే ఐ కమిన్ సార్, ఎట్లా? అది రిక్వెస్ట్ చేయడం. అలానే టేకింగ్ పర్మిషన్, మన దగ్గర నుంచి స్టూడెంట్ ఏం చేస్తాడు? పర్మిషన్ అనేది తీసుకుంటాడు. అండ్ 90th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇంగ్లీష్. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఇందులో కరెక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయమన్నారు. అంటే కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ దేంట్లో ఉందో చూడమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ మనకి స్పానిష్ అనేది లాంగ్వేజ్కి సంబంధించి, కాబట్టి ఇక్కడ మనం దా అనేది వాడకూడదు. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. యాన్ అవసరం లేదు, కరెక్ట్గా కూడా వాడబడలేదు. ఎందుకంటే షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ, షీ స్పీక్స్ తెలుగు ఫ్లూయెంట్లీ, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆ విధంగా ఉండాలి. ఏ కూడా కాదు. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదండి. అండ్ టోటల్గా మీకు ఎవరైతే ఎస్జిటి డిఎస్సి రాస్తున్నారో
వాళ్ళకి ఉపయోగపడే విధంగా అండ్ టోటల్ మీకు ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా టోటల్ సిలబస్ అనేది అందించబడుతుంది. పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com ద్వారా కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.